వచ్చావా వేద? ఇంటర్వ్యూ ఏమైంది? ఉద్యోగం రాలేదమ్మా. ఇవాళ కూడా రాలేదా? అమ్మా, నా సంగతి సరే గాని నువ్వేంటి చూపు మొత్తం ఎదురింటి వైపే ఉంది? మొహంలో ఏదో క్యూరియాసిటీ కనిపిస్తుంది. ఏమైంది? అవునా, కార్లు ఎవరివి? ఆ ఇంటికి ఎవరొచ్చారు? హలో, నేను పని మీద బయటకొచ్చాను. కొంచెం ఇంపార్టెంట్ పని. ఇదేంటమ్మా, కాంచన ఆ ఇంట్లో ఉందేంటి? కాంచన ఒక్కతే కాదు, మొత్తం ఫ్యామిలీయే వచ్చేసింది. బాపినీడి వాళ్ళు లోపలున్నారు. బాపినీడు వాళ్ళు అన్నపూర్ణ గారింటికొచ్చారా? ఎందుకమ్మా? సరే, ఉంటాను. వేదా, బాగున్నావా వేదా? మనిద్దరి మధ్యలో హలో చెప్పుకునే చనువు లేదు, యోగక్షేమాలు అడిగే బంధము లేదు. ఇంతకు ముందు అనుబంధం లేకపోవచ్చు, ముందు ముందు రావచ్చు, చెప్పలేం కదా. నీకు అర్థం కాలేదా? ఈ ఇంట్లో అడుగు పెట్టే అవకాశం లేని మేము అన్నపూర్ణ ఇంట్లో అడుగు పెట్టేశాం. ఈ 2 ఏళ్లకి యజమాని శివరామరాజు గారే కాబట్టి రాబోయే రోజుల్లో మన మధ్య కూడా చనువు ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నాను. చెప్పేదేదో స్ట్రైట్ గా చెప్పు. మా కుటుంబం అన్నపూర్ణ గారి కుటుంబం బియ్యం అందుకుంటుంది. ఏంటి, షాక్ అయ్యావా? ఊహించలేనివి జరుగుతూ ఉంటే ఆ మాత్రం షాక్ అవ్వడం సహజమేలే. ఏం మాట్లాడుతున్నావు? మీ ఫ్యామిలీ అన్నపూర్ణ గారి ఫ్యామిలీ బియ్యంకులు కాబోతున్నారా? కలలు కంటున్నావా? అది జరిగే పని కాదు. అన్నపూర్ణ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వరు. జరగదా? వాస్తవంలోకి వచ్చి చూడు. మేము తాంబూలాలు మాట్లాడుకోవడానికి వచ్చాం, లోపల మంచి చెడులు మాట్లాడుకుంటున్నారు. అన్నపూర్ణ గారు రావడమే ఆలస్యం, తాంబూలాలు మార్చుకోవడమే. నువ్వు సంబంధం కలుపుకోవడానికి కాదు, ఇంకేదో మనసులో పెట్టుకొని ఇక్కడికొచ్చావు. నువ్వు అలా అనుకుంటే నేనేం చెప్పను. రేపు ముహూర్తాలు నిర్ణయించాక అది నీకే అర్థమైపోతుంది. అయినా అన్నపూర్ణ గారు ఏదో మాట అన్నారని నువ్వు అంత పంతం పట్టావట. ఉద్యోగం తెచ్చుకొని నీ కాళ్ల మీద నువ్వు నిలబెడతావు అని ఛాలెంజ్ కూడా చేశావట. ఈ కుటుంబంతో నీకు ఏ సంబంధం లేదు అని తెగేసి చెప్పావట. ఇక్కడి నుంచి మేము ఒకటైపోతాం కాబట్టి మీరు వేరన్నమాట. చూడు, మీరు ఎప్పటికీ ఆ కుటుంబంతో కలవలేరు. మాకు ఎన్నున్నా ఎప్పటికీ మా 2 కుటుంబాలు ఒక్కటే. అది జరగని పని. ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా అవసరమైనప్పుడు మేము ఒక్కటిగానే ఉంటాం. ఆగవే వేద, ఎందుకు వాదన? వదిలే. లలిత, నీ కూతుర్ని అహం తగ్గించుకోమని చెప్పు. నాకు అహం ఉంటే నీకెందుకు, ఏది ఉంటే నీకెందుకు? అయినా నీతో నాకు మాటలెందుకో. వాళ్ళ కుటుంబ విషయాలు నీకెందుకే? వాళ్ళు సంబంధం కలుపుకోబోతుంటే మధ్యలో నీకెందుకు? అమ్మా, వాళ్ళ కుటుంబం అని వేరు చేసి మాట్లాడుతున్నావేంటి? మన 2 కుటుంబాల మధ్య ఏమైనా ఉండొచ్చు, కానీ 2 ఒక్కటే కదా. ఆ బాపినీడు ఏదో కుట్ర మనసులో పెట్టుకొని సంబంధం మాట్లాడడానికే వచ్చుంటాడు. విష్ణు బాపినీడి కూతురు ప్రేమించుకున్నారంటే అందుకే మాట్లాడటానికి వచ్చారు. నువ్వు ఏమైనా చెప్పమ్మా, వాళ్ళ ప్రేమ వెనక, వాళ్ళిలా రావడం వెనక ఏదో ప్రయోజనం బాపినీడికి ఉండుంటుంది. సంబంధం కలుపుకోవడానికి వచ్చింది మంచి మనసుతో మాత్రం కాదు. సర్లేవే, అన్నపూర్ణ వచ్చాక ఏది మంచో ఏది చెడో తనే చూసుకుంటుంది.